చాలా బాధాకరమైన విషయమైనప్పటికీ ఈరోజు మీ కుటుంబ సభ్యులు తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది, చాలా మంచి నిర్ణయం. మన అమ్మ ఆత్మ పూర్తిగా శాంతిస్తుందనేది ఇక్కడ కనపడతా ఉంది. తెలంగాణ అవయవదాన సంఘం అనేది రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న సంస్థ. దానికి మా గురుప్రకాష్ గారు సెక్రటరీగా ఉండి నిరంతరం కూడా ఎక్కడ కూడా ఏదైనా నేత్రదానం కానివ్వండి, అవయవదానం కానివ్వండి, బాడీ డొనేషన్ కానివ్వండి చేపించేసి వారు ముందుంటున్నారు. అమ్మ, ఈ సందర్భంగా మనందరం మాట్లాడుకోవాల్సిన విషయం, వినాల్సిన విషయం ఉంది. ఇక్కడ ఎవరైనా పుట్టిన వారం గిట్టగా మారదు. 100 ఏళ్ళ 90 ఏళ్ళ బతికే తర్వాత ఎవరైనా చనిపోయేది. మరి చనిపోయిన తర్వాత కూడా మన కళ్ళు కానీ మన పార్ట్స్ ఏదైతే ఉన్నాయో, లంగ్స్, కిడ్నీ, అవయవాలు పనిచేస్తూ మరో జన్మనిచ్చే బృహత్తర కార్యక్రమం ఈ అవయవదానం అయితేనేమి, బాడీ డొనేషన్ అయితేనేమి, నేత్రదానం అయితేనేమి. దీన్ని ఎడ్యుకేట్ చేస్తూ సీతామహాలక్ష్మి గారు ఫౌండర్ ఈ సంస్థకి. వారు అనేక విధాలుగా ముందుకు తీసుకుపోతా ఉన్నారు. మన అమ్మ నేత్రాలు మన కుటుంబ సభ్యులు దీన్ని ఇవ్వడం జరిగింది. ఆ నేత్రాలతోని మరో ఇద్దరికి చూపు ఉంటుంది. అమ్మ భౌతికంగా ఇక్కడ లేకపోయినా కూడా ఆమె కళ్ళతోటి మరి సమాజాన్ని చూస్తూ ఉంటుందంటే చాలా గొప్ప విషయం అది. ఎందుకంటే ఈరోజు మీరు బాడీ డొనేషన్ అంటే మామూలు మాట కాదు. మరి వైద్య విద్యార్థులు తయారు కావాలంటే బాడీ అవసరం నేర్చుకోవాలంటే, లేకపోతే వాళ్ళకి విద్య రాదు. ఇలా బాడీ దొరక వాళ్ళకి. అలాంటి సమయంలో మరి 10 మంది వైద్య విద్యార్థులు తయారు చేసిన మాతృమూర్తి ఆమె చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే మాతృమూర్తిగా ఉంటుందని చెప్పని మీకు మనవి చేస్తా ఉన్నా. అమ్మ, మనందరం కూడా ఇక్కడ చరిత్ర చెప్తారు, మన పెద్దవాళ్ళు చెప్తారు. 84 లక్షల జీవరాశులల్లా మానవ జన్మ ఉత్తమమైన జన్మ. మానవ జన్మలో గొంతున్నది మన ఒక్క మానవుడికే గొంతుంది, మిగతా వాటికి మాట అనేది ఉంది మన మానవులకే. అలాంటి మనము ఎన్ని రూపాయలు, ఎన్ని ఆస్తి, ఎన్ని బిల్డింగ్లు, ఎన్ని భవంతులు సంపాదించుకున్నా ఉట్టి చెట్టుతో వెళ్ళిపోయే పరిస్థితి. ఇలాంటి పుణ్యకార్యం చేస్తే చనిపోయినాక కూడా స్వర్గానికి వెళ్ళిపోయి మరి కీర్తిశేషులు అవుతారు. మరి మంచి నిర్ణయం తీసుకున్న కుటుంబ సభ్యులకు కూడా శిరస్సు వచ్చి పాదాభివందనం చేస్తా ఉన్న వాళ్ళందరికీ కూడా మరి అమ్మ ఇంతమందికి మరి వైద్య విద్యార్థులకు మరి పునాది వేసి వారికి బంగారు భవిష్యత్తు నిర్మాణించిన అమ్మకు మరొక్కసారి జోహార్ చెప్దాం. జోహార్ శ్రీనివాస కుమార్ గారికి, జోహార్ శ్రీనివాస కుమార్ గారికి. ఇంతమంది కార్యక్రమం చేపడుతున్న అవయవదాన సంఘం వాళ్ళకి మాత్రం శిరస్సు వంచి నమస్కరించాలి. మరి ప్రభుత్వము మరి ఈ మధ్యనే మరి వాళ్ళకు కూడా సైనికులు